హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చర్చనీయాంశం అయింది అనే చెప్పొచ్చు. అవును. ఎందుకనంటే 'దేవర' సినిమా తర్వాత చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారిని డైరెక్ట్‌గా కలవాలనుకున్నారు. బట్ అక్కడ ఫంక్షన్ దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేశారు. అప్పటినుంచి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ షూటింగ్‌లో పార్టిసిపేట్ చేసినా అక్కడికి తండోపతండాలుగా ఎళ్తున్నారంట. అవును. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే కదా! సో, అందుకోసమని మీరెవ్వరు నన్ను కలవద్దు. నేనే మిమ్మల్ని కలుస్తా అంటూ ఒక వీడియో ఒకటి విడుదల చేశారు. అవును. అవును. ఏంటి? సీ అంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత గూడా ఆయనెప్పుడు అభిమానులతో మాట్లాడలేదు. అవును. బికాజ్ రాజమౌళి గారు ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వాళ్ళని లాక్ చేసేశారు. హ్మ్. తర్వాత ఆయన ఆస్కార్‌కొచ్చిన తర్వాత కూడా ఎప్పుడు అభిమానులతో మాట్లాడలేదు. అంటే ఆస్కార్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ కూడా. సందర్భం కూడా రాలే. రాలేదు. 'దేవర' సినిమా షూటింగ్‌లో బిజీగున్నారు. సర్లే మా అన్న, మా ఎన్టీఆర్ అన్న ఇంకో కొత్త సినిమాతో రాబోతున్నాడు అన్నారు. 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తండోపతండాలుగా వచ్చారు. హ్మ్. దాని తప్పెవరిది? శ్రేయాస్ మీడియా వాళ్ళది. నువ్వు నోవోటెల్‌లో హాల్ ఎట్లా బుక్ చేస్తావు 'దేవర'కి? అదే కదా! నోవోటెల్‌లో 2000 మంది కూడా పట్టరు ఆ హ్మ్. హాల్‌లో. అలాంటిది నువ్వు నోవోటెల్‌లో హాల్ బుక్ చేసి 2,00,000 మందికి పాసులిచ్చేస్తే వాళ్ళెక్కడ నిలబడతారు? అందులో 'జాన్వీ కపూర్' ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు హ్మ్. ఇంట్రొడ్యూసింగ్. అంత పెద్ద సినిమా 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమాకి నువ్వు 2000 మందికి చూస్తే కుర్చీలు పగలగొట్టి, నోవోటెల్‌ని పగలగొట్టి అసలు ఎన్టీఆర్ దరిదాపుల్లో హోటల్‌లో రెడీ అవుతున్నాను గాని ఇంత విధ్వంసం చేసేసారు. వాళ్ళేం చేశారంటే 2000 మందికి అని తెలిసినా గూడా 2,00,000 పాసులిచ్చేశారు. 2,00,000 పాసులిస్తే పాసులిచ్చినోళ్ళందరూ అమ్మో! సీట్లు దొరకవేమో అని గబగబా ముందొచ్చేస్తారు. అవును. అసలు ఫ్యాన్స్ రారు. సాయంత్రం 6 గంటలకనుకుంటే ఎన్టీఆర్‌ని చూడ పొద్దుటే వచ్చేస్తారు. అదే ఎన్టీఆర్‌ని చూడాలనుకునే వాళ్ళు ఎక్కడి నుంచో ఊరు తిరిగి బస్సులు తిరిగి వచ్చేసరికి హాల్ నిండిపోయినది. మొత్తం హైటెక్స్ కమాన్ దాకా జనాలున్నారు. హ్మ్. అసలు ఏం జరుగుతోందిరా బాబు! అని తోసుకుంటూ వస్తే లోపల కుర్చీలన్నీ పగలగొట్టున్నారు శ్రేయాస్ మీడియా వాళ్ళు. దానివల్ల ఇట్లా భంగం జరిగింది. వి ఆర్ సారీ అని ఒక ఒక వీడియో నోట్స్ పెట్టేసి క్షమించండి. నా వల్ల నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. నా సినిమాని ఆదరించండి అన్నారు. 'దేవర' సినిమా హిట్ అయింది. తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టలేదు. ఈయన వార్ 2 షూటింగ్‌లోకెళ్ళిపోయాడు. హ్మ్. ఇంటర్వ్యూలన్నీ ఇచ్చాను గానీ వార్ 2 షూటింగ్. ఈయనెక్కడికెళ్తే మా అన్న నాతో మాట్లాడట్లేదు. మా అన్న మాకసలేమి చెప్పట్లేదు. అసలు మా అన్నని ఎందుకు మాకు దూరం జేస్తున్నారు? కనీసం బాలీవుడ్‌లో అయినా మా అన్నని మేము గలుసుకుంటామేమో అని జెప్పి అందరూ ఎగబడుతున్నారు. ఆయనకి ఏడికెళ్తే ఆడికి. ఆల్రెడీ ఆయనసలు వేరే దేశానికి వెళ్ళినా గూడా అక్కడికి కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ జేసుకొనెళ్తున్న అభిమానం ఆయనకుంది. అక్కడికి వెళ్ళినా గూడా వేరే దేశంలో గూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఒస్తుందంట. వాళ్ళు ఆయన కోసం వచ్చేసి ఆయనని చూడడము, ఆయనని ఫోటోలు దిగాలని మాట్లాడుకోవడం అనేది చేస్తుంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళ మీద కేసులు గూడా ఫైల్ అవుతున్నాయి. అండ్ మొన్నటికి మొన్న బాంబేలోనే ఎక్కడో ఎయిర్‌పోర్ట్‌లో కలిసినా గూడా కనీసం ఒక 100, 200 మంది ఆయన మీద పడిపోయారంట. సో, ఇలాంటి కారణాల వల్ల ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. దానివల్ల లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. లాఠీ చార్జ్, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడము, నువ్వసలు ఒక ఇంత అంటే షూటింగ్ ఆగిపోతుంది గదా! ప్రొడ్యూసర్‌కి నష్టం. అవును. ఈయన డేట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే హ్మ్. అంతమందిని కలసాలంటే నా కోసం అంత దూరం నుంచి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా టైమ్ స్పెండ్ చేయాలి. ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో అని ఉండండిరా బాబు ఉండండిరా మాట్లాడతాను. నేను బాగున్నాను. నా సినిమాలు మళ్ళీ రిలీజ్ అవుతాయి. అప్డేట్స్ కోసం వస్తారు ఫ్యాన్స్. హ్మ్. ఈయన మాట్లాడకుండా షూటింగ్‌లో చేస్తే అదొక నెగెటివ్ అవుతది. అమ్మో! నేనొచ్చినా కూడా మా అన్న పట్టించుకోలేదు చూడు. మా అన్న అసలు మమ్మల్ని పట్టించుకోలేదు అని. ఆయనేమో అందరొస్తున్నారు కదా! అని అందరితో మాట్లాడుతుంటే షూటింగ్ డిలే అయిపోతుంది. దీనివల్ల ప్రొడ్యూసర్‌కి నష్టము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుతుంది. ఇన్ని జరుగుతుండగా ఆయన ఇంకా వద్దురా బాబు ఉండండి తట్టుకోండి. మేబీ అంత దూరం నుంచి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు తిరిగి సేఫ్‌గా ఎళ్తున్నారా లేదా? అవును. మా జూనియర్ అన్నని ఎన్టీఆర్ చూడ్డానికి గారికి ఎప్పుడు ఆ టెన్షన్ ఉంటది. హ్మ్. మా అన్న మా అన్నని చూడ్డానికి మేము రాజమండ్రి నుంచి వచ్చాము ముంబైకి. మధ్యలో ట్రైన్ ఏమైనా యాక్సిడెంట్ అయిపోతే? నా బిడ్డ ఎన్టీఆర్‌ని చూడ్డానికెళ్ళాడు. మధ్యలో యాక్సిడెంట్ అయిపోతే ఆయన పేరు వాడుకుంటారు మళ్ళీ అక్కడ. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆయన వల్ల ఏదైనా జరిగిందంటే ఇబ్బందే కాబట్టి, హ్మ్. ఆయన ఒక డెసిషన్ తీసుకొని నిన్నొక వీడియో లింక్ పెట్టారు. నా తమ్ముళ్ళకి, నా ప్రేక్షక దేవుళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను 'దేవర' సక్సెస్ మీట్ కానీ, లేకపోతే 'దేవర' తర్వాత నేనసలు మిమ్మల్ని కలుసుకోలేదు, మాట్లాడలేదు. ఆ కారణాలన్నీ మీకు తెలిసినాటివే. కానీ మీరు నా పైన అభిమానంతో ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. కనీసం బాత్రూమ్ గూడా వదలట్లేదు నన్ను. సో, మీరు నేనే మిమ్మల్ని అందరిని త్వరలో ఒక పెద్ద సభ పెట్టి మిమ్మల్ని కలుస్తాను. దానికి కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రసంగిస్తున్నానంటే ఏదో మ్యాటర్ ఉంటదని అందరూ లక్షల్లో వస్తారు కాబట్టి పోలీస్ శాఖతో సంప్రదించి ఎటువంటి తొక్కిసలాట, గొడవలాట ఏమీ జరగకుండా ప్రశాంతంగా మీరు కూర్చొని నా స్పీచ్ వినేంత వరకు నేను సేఫ్‌గా మిమ్మల్ని చూసుకుంటాను. త్వరలో మీ ముందుకొస్తాను. దయచేసి మీరిక్కడికొచ్చి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవద్దు. మీ అభిమానం
ఎప్పటికీ ఉంటుంది. ఇంట్లో ఉండి మీరు నా మీద అభిమానం చూపించినా నేను స్వీకరిస్తాను. దయచేసి ఇక్కడికొచ్చి ఇబ్బంది పడొద్దు అని చెప్పారు. దీని వీడియో వెనకాల ఉన్న హ్మ్. ఏంటి అంటే, ఆయన ఏమైనా త్వరలో రాజకీయ ఎంట్రీ ఇస్తున్నందుకు సభగా పెడుతున్నారా? లేదా బాలకృష్ణ గారు పద్మభూషణ్ వచ్చింది కదా! దాని గురించి ఏమైనా మాట్లాడడానికి మాట్లాడతాడా? ఎందుకంటే ఫంక్షన్‌కి కళ్యాణ్ రామ్ గారు వెళ్ళలేదు. ఎన్టీఆర్ గారు వెళ్ళలేదు. ఎవరు కొడుకులు వెళ్ళలేదు. అవును. మోక్షజ్ఞ ఒక్కడే ఆయన కొడుకు కాబట్టి వెళ్ళాడు కానీ ఇంకెవ్వరు రాలా హ్మ్. బేసికల్‌గా. సో, అసలు వీళ్ళిద్దరి మధ్యన ఉండే దానికి తెరదించడానికి ఏమైనా పిలుస్తున్నాడా? లేతే బాలకృష్ణ గారికి ఈయనేమైనా పార్టీ ఇస్తాడా? ఎన్టీఆర్ గ్రాండ్‌గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాడా? మా బాబాయ్‌కి పద్మభూషణ్ వచ్చింది. ఎందుకంటే ఆయన బిడ్డల్లాగా చూస్తున్నాడు కాబట్టి, మేము స్పెషల్‌గా ఏమైనా పెట్టుకుందామనే అని కూడా ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారికి, ఎన్టీఆర్ గారికి ఆయనంటే చాలా ఇష్టమని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి, ఆ విభేదాలకి తెరదించడానికి వీళ్ళిద్దరు కలిసి ఏదైనా పార్టీ ఇవ్వబోతున్నారా? అన్న వాక్యాలు కూడా చాలా వినపడుతున్నాయన్నమాట. కానీ ఏది ఏమైనా కూడా అభిమానం ఎట్లుంటదంటే, శృతి మించిన అభిమానం ఎప్పటికైనా ప్రమాదమే అని అవును. మరోసారి ప్రూవ్ అయింది ఎన్టీఆర్ గారి విషయంలో. కానీ ఆ సభలో నిజంగా జనాలు అనుకున్నట్టు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా త్వరలో ఒక నెల లోపలే. ఎందుకంటే ఎందుకు ఎప్పుడో విష్ వచ్చిన తర్వాత. చేశారు కదా! జూనియర్ ఎన్టీఆర్ గారు. చేశారు. ఈయన మాట్లాడడానికి ఒక సందర్భం అనేది ఉండాలిగా. హ్మ్. ఇప్పుడు 'వార్ 2' అనేది ఆగస్ట్‌లో రిలీజ్ అవుతుంది. 'వార్ 2' షూటింగ్‌లో ఉన్నారిప్పుడాయన. తర్వాత మళ్ళీ ప్రశాంత్ నీల్ గారి సినిమాకెళ్తారు. తర్వాత 'దేవరా 2'కెళ్తారు. ఇన్నున్నాయి ఆయనకి వరుసగా. సో, ఈ సందర్భం ఉండాలి. అభిమానులతో మాట్లాడడానికి ఒక గెట్ టుగెదర్ పెట్టాలంటే, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా అన్నదమ్ములిద్దరు కళ్యాణ్ రామ్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి బాలకృష్ణ గారికి ఒక పార్టీ ఇచ్చి, దాంట్లో అభిమానులంతా పిలిచి వాళ్ళిద్దరి ప్రేమని గూడా చాటుకుంటే ఎందుకంటే వి మొన్న నారా భువనేశ్వరి గారు ఇచ్చారుగా. హ్మ్. చాలా బాగిచ్చారు. ఎందుకంటే అది ఆ కుటుంబం అంతా ఇచ్చింది. అవును. ఎన్టీఆర్ గారి కుటుంబం. సీనియర్ ఎన్టీఆర్ గారి బిడ్డలంతా కలిసి మా హ్మ్. తమ్ముడికి, మా అన్నకి వచ్చిందని ఇచ్చిందనమాట. సో, ఇది మనకి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు గూడా ఇస్తే వాళ్ళ మధ్యన విభేదాలు లేవనేది ప్రూవ్ అవుతుంది కాబట్టి, ఎన్టీఆర్ గారి వీడియో లీక్ వెనకాల వచ్చే సందర్భం ఆ గెట్ టుగెదర్ ఇదేనేమో అని జనాలు అనుకుంటున్నారు. సో, కానీ ఒకటిలే రాజకీయాల్లో అయితే ఇప్పుడే నేను ఆయన రానని రానని ఎప్పుడో చెప్పేసారు. చెప్పాడు. ఆయనకి నాకది పడదు. నేను రాను. వచ్చే టైం వచ్చినప్పుడు అప్పుడే చెప్తాను నేను అని చెప్పాడు. కానీ బాలకృష్ణ గారి మీద అభిమానం చాటుకోవడానికో, లేకపోతే ఆ ప్రేమని ఒక తండ్రి స్టేజ్‌లో ఉండి నడుపుతున్న ఆ ప్రేమని చూపించడానికి వీళ్ళిద్దరు కలిసి పార్టీ ఇవ్వబోతున్నారనైతే గట్టి సంకేతాలు వినిపిస్తున్నాయి. లేదా ఏమైనా కొత్త సినిమా అప్డేట్ కోసం ఏమైనా మాట్లాడతారా? ఫ్యాన్స్ మీట్ 'దేవరా'కి సంబంధించినవి ఏమైనా చెప్తారా అనేది ఏమైనా చూడాలన్నమాట మనం. చూడాలి మరి. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు మీటింగ్ అంటే చాలు అందరూ ఇప్పుడు మనకు కూడా ఏం చెప్పబోతున్నారా? అవును. ఎందుకు పెట్టబోతున్నారా? అకేషన్ కాదు. అవును. ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షను, లేకపోతే సక్సెస్ మీట్ అనుకోండి. సినిమా గురించినే మన అంచనాలుంటాయి. మన ఆలోచనలుంటాయి. కానీ ఇవేమీ కాకుండా స్పెషల్‌గా మాట్లాడడానికి ఉన్నప్పుడు ఏం చెప్పబోతున్నారా? అనేది మనకుంటది ఒక గ్యారంటీగా. క్యూరియాసిటీ ఉంటుంది. యాహ్! చూద్దాం. చూద్దామండి. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ.